ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బీఆర్ఎస్ మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యాఖ్యలపై జడ్చల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి స్పందించారు. తాను ఇప్ప పువ్వు సారా గురించి అసెంబ్లీలో ప్రస్తావిస్తానని చెప్పడంతో నీరాను తక్కువ చేస్తున్నట్టు శ్రీనివాస్ గౌడ్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. నీరాను సారాను తాను ఎన్నడూ తేడాగా చూడలేదన్నారు. తాను చేసిన వ్యాఖ్యల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని, బీఆర్ఎస్ హయాంలో గిరిజనులను ఆదివాసుల్ని పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. రాష్ట్రంలో గిరిజనులు ఆర్థికంగా ఎదిగేందుకే ఇప్ప సారాపై అసెంబ్లీలో ప్రస్తావిస్తానని ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి తెలిపారు. మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు ఇప్పసారా గురించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా నీర గురించి కూడా నేను ఒకటే చెప్పుదాం అనుకుంటున్నాను. నేను ఇప్పసారా, ఇప్ప పువ్వుతో తయారు చేసే సారా, అది బెనిఫిట్స్ ఏముంటాయి, అదే బెనిఫిట్సే కాకుండా డిసడ్వాంటేజెస్ ఏముంటాయి అనేది కూడా నేను మాట్లాడతానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. నీరకి సారాకి నేను కంపారిజన్ చేస్తున్నాను. నీర కూడా హెల్త్కి మంచిది, అది కూడా న్యాచురల్ డ్రింక్ అది. కాబట్టి దాన్ని బంద్ చేయాలని చెప్పేసి ఇది తీసుకోవాలని చెప్పి నేనేం మాట్లాడతలేను. నేను చెప్పేది ఏంటంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, అదేవిధంగా ఒరిస్సాల ఇప్ప పువ్వుతోని సారా తయారు చేస్తున్నారు. మన ఎస్టీ సోదరుల కోసము, అదేవిధంగా మన ఆదివాసుల కోసము, వాళ్ళకి రెవెన్యూ జనరేట్ చేసేదాని కోసం అని చెప్పి దీని గురించి మాట్లాడతా అని చెప్పి చెప్పడం. దయచేసి నీరని మళ్ళా సారాని దాన్ని విడగొట్టి మీరు మాట్లాడద్దు. ఖచ్చితంగా నీర కూడా మంచి డ్రింక్ అని నేను చెప్తున్నాను. దాని గురించి కూడా మీరు చెప్పినారు కదా శ్రీనివాస్ గౌడ్ గారు, నీర గురించి కూడా ఖచ్చితంగా ఆ రోజు నేను అసెంబ్లీలో మాట్లాడదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. మీరు ఒకటే గురించి అడిగినారు కానీ మీరు ఎప్పుడు మా ఎస్టీ సోదరుల గురించి కూడా మీరు ఆలోచించలేదు. కాబట్టి ఖచ్చితంగా నేను ఈ రెండు అంశాలు, సారా పైన ఇప్ప పువ్వు సారా, మళ్ళీ చెప్తాను ఇప్ప పువ్వు సారా, ఎందుకంటే చాలా మంది గుడంబాన, హల్దిరి సారానా, షాప్ లోపల నేను అవన్నీ మాట్లాడలేదు. ఇప్ప పువ్వు సారాకి 5,000 సంవత్సరాల చరిత్ర ఉంది. దాని గురించి మాట్లాడతా. దాన్ని గ్లోబల్ మార్కెట్లో మన టెకీలాతోని, మెక్సికోలో తయారు చేసే టెకీలాతోని కంపీట్ చేయవచ్చు. దానికన్నా మంచి డ్రింక్ ఏదైతే డేటా ఉందో దానికన్నా ఇది మంచి డ్రింక్. వరల్డ్ వైడ్ మనం దాన్ని వేరే డ్రింక్స్తో కంపీట్ చేయవచ్చు, పెద్ద బ్రాండ్ క్రియేట్ చేయవచ్చు, రెవెన్యూ తీసుకురావచ్చు. ఆ రెవెన్యూతో మా ఎస్టీ సోదరులకి, మా ఆదివాసులకి రెవెన్యూ జనరేట్ చేయవచ్చు అని చెప్పి దాని గురించి మాట్లాడతానని చెప్పిన. కాబట్టి ఖచ్చితంగా నీరు గురించి కూడా మాట్లాడతాను.